ఖరీఫ్ వరి పైరు ప్రస్తుతం చాలా ప్రాంతాలలో చిరుపొట్ట దశలో ఉంది. వరి పైరులో చిరుపొట్ట దశ చాలా కీలకమైన దశ. అయితే ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో అంటే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హఠాత్తుగా కురుస్తున్న వర్షాలు ఇవన్నీ పంటపై ప్రభావం చూపే ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా చీడపీడల ఉధృతి పెరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పైరును పాము పొడ, అగ్గి తెగులు, మానిపండు, సుడిదోమ ఆశించి నష్టపరుస్తున్నాయి. వీటిని సకాలంలో అరికడితే పైరు ఆరోగ్యంగా ఎదిగి అధిక దిగుబడులు పొందవచ్చునంటూ సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఈ ఖరీఫ్ పంట కాలంలో అందరికీ తెలిసిందే వరి ఒక ప్రధానమైన పంట. ఇప్పుడు చూస్తుంటే చిరుపొట్ట దశకు చేరుకునే దశలో ఉన్నాయి. కాబట్టి ఈ దశలో కూడా వరి పంటలో రకరకాల చీడపీడలు ఆశించి మరి పంటకి నష్టం కలుగు చేయడం అనేది జరుగుతుంటుంది. ఈ తెగుళ్ళు కనుక చూస్తే ఈ చిరుపొట్ట దశకు చేరుకునేటప్పుడు మనకి పొడ తెగులు ఎక్కువగా ఆశిస్తున్నట్టు గత సంవత్సరాల తాలూకు అనుభవాలు మనకి తెలియజేస్తున్నాయి. ఈ పొడ తెగులు వచ్చినప్పుడు ఏంటంటే దుబ్బు కింద భాగంలో ఉన్నట్టు ఆకులు, కాండం మీద పొడపాము చర్మం మీద ఎలాంటి మచ్చలు ఉంటాయో ఆ విధమైన డాగులు కలిగిన మచ్చలు ఉంటాయి. దీనివల్ల కింద ఉన్న ఆకులు వడలిపోయినట్టు, వేలాడిపోయినట్టు అవుతుంది. దీనికోసం కూడా శిలీంద్ర నాశినులు మనం చూసుకుంటే హెక్సాకొనజోల్ అనేటువంటి మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి పిచికారీ చేసుకోవడం కానీ, లేదా ప్రాపికొనజోల్ అయితే కనుక 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి పిచికారీ చేయాలి. పిచికారీ చేసినప్పుడు మొక్కంతా బాగా తడిచేటట్టు పిచికారీ చేయాలి. అగ్గి తెగులు కూడా ఈ సందర్భంగా వస్తుంది. ఈ సమయంలో అగ్గి తెగులు వచ్చేటప్పుడు ఆకుల మీద జేగురు రంగు కలిగిన మచ్చలు, నూలికండ ఆకారం లేదా కన్ను ఆకారం మచ్చలు మనకి కనిపిస్తాయి. ఇది కనుక ఈ పిలక బాగా పెట్టి దశలో కనుక రైతులు అశ్రద్ధ చేస్తే తర్వాత మెడవిరుపుగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే మనకు వెన్ను తయారయ్యేటప్పుడు పూత నుంచి వెన్ను తయారయ్యే సమయంలో మెడవిరుపుగా మనకి కనిపిస్తుంది. మెడవిరుపు వచ్చినటువంటి వెన్నులు కనుక చూస్తే అవి త్వరగా ఎండిపోయినట్టు ఆరిపోతుంటాయి. అంటే గింజల రంగు గోల్డ్ కలర్ అంటే ముందుగా బాగా తయారైపోయిన గింజ రంగుకి మారిపోతాయి, గింజ బరువు తగ్గిపోతుంది. కాబట్టి ఇది మెడవిరుపు తెగులు. కాబట్టి ఈ సమయంలో ఆకు మీద అగ్గి తెగులు ఉన్నా కానీ తదుపరి అది మెడవిరుపుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తెగులు నివారణ కోసం, అగ్గి తెగులు నివారణకి మనం ఈ ట్రైసైక్లోజోల్ అనేటువంటి మందు అయితే కనుక 0.6 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేయడం కానీ, లేదా ఐసోప్రోథియోలిన్ అని చెప్పేసి మందు దొరుకుతుంది. అదైతే కనుక 1.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున మనం పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా శిలీంద్ర తెగుల్లో మనకి ఎక్కువగా చూసుకుంటే కనుక మానిపండు తెగులు ఒకటి వస్తుంది. పూత దశ నుంచి వెన్ను తయారయ్యే సమయంలో మనకి మానిపండు తెగులు అంటే వెన్నులో గింజల మధ్యలో నల్లటి అదేవిధంగా పసుపు రంగు సిద్ధ బీజాల తాలూకు ముద్దలుగా కనిపిస్తాయి మనకి. దీనివల్ల ఏంటంటే గింజ తాలూకు నాణ్యత బాగా దెబ్బతింటుంది. ఇది కనుక మనం అశ్రద్ధ చేసామంటే వెన్నులో ఉన్న గింజలన్నీ కూడా రంగు మారిపోతాయి. తర్వాత అది విత్తనానికి ఎట్టి పరిస్థితులు కూడా పనికిరాదు. దీనికోసం ఏంటంటే మన నివారణ చర్యలో భాగంగా మనకి పూత వెన్నులు వస్తున్న 50% వెన్నులు వస్తున్నప్పుడు ఆ సమయంలోనే మధ్యాహ్న సమయంలో ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ మందు అయితే కనుక 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేయడం కానీ, లేదా ప్రాపికొనజోల్ అనేటువంటి మందు అదే మందుని 1 మిల్లీలీటరు 1 లీటర్కి చొప్పున కలిపి పిచికారీ చేయడం కానీ మనం చేయగలిగితే ఈ మానిపండు తెగులు కూడా సమర్థవంతంగా మరి నివారించబడుతుంది. ఇవి మనకి ప్రధానంగా ఏంటంటే తెగుళ్ళ విషయంలో పొడ తెగులు, అగ్గి తెగులు, మానిపండు తెగులు మనకి చిరుపొట్ట దశ నుంచి గింజ తయారయ్యే దశలో కూడా ఎక్కువగా ఆశించి పంటకి నష్టం కలుగజేస్తుంది. ఇకపోతే మనకి ఈ చీడలు అంటే పురుగుల విషయానికి వచ్చేసరికి ప్రధానంగా మనకి ఈ వరి పంటలో ఈ చిరుపొట్ట నుంచి గింజ తయారయ్యే వరకు చూస్తే మనకి సుడిదోమ అంటాం. సుడిదోమ తలక లక్షణాలు కనుక రైతులు గమనిస్తే ఈ పొలంలో మీరు కనుక చూసినప్పుడు మధ్యలో 1-2 మొక్కలు ఎండిపోయినట్టు కనిపిస్తాయి. ఈ పురుగు ముందుగా ఒక దుబ్బుకి ఆశిస్తుంది. అందులోంచి ఆకు నుంచి కాండం నుంచి రసం పీల్చడం వల్ల ఆ దుబ్బు ఎండిపోతుంది. ఒకసారి ఆ దుబ్బు ఎండిపోయి పత్రహరితం తగ్గిపోయిందంటే ఈ సుడిదోమ పిల్ల పురుగులు, తల్లి పురుగులు పక్క మొక్కలకి వెళ్తుంటాయి. ఈ విధంగా ఒక్కొక్క మొక్కకి పక్కన వెళ్తుండడం వల్ల మనం కనుక గట్టు మీద నుంచి కనుక చూస్తే పొలంలో అక్కడక్కడ వలయాకారంలో దుబ్బులన్నీ కూడా ఎండిపోయినట్టు కనిపిస్తాయి. అంటే సుడులుగా ఎండిపోయినట్టు మనకి వరి పంట కనిపిస్తుంది. కాబట్టి దీన్ని మనం సుడిదోమ అని చెప్పేసి అంటాం. కాబట్టి రైతులు ఈ రసాయనాలు పిచికారీ చేయడం కన్నా
చేసుకోవాలి. సేద్య పద్ధతుల్లో కూడా కొద్ది మార్పులు చేసుకుంటే తప్పిస్తే ఈ సుడిదోమ అంత త్వరగా నివారించడం అనేది కష్టం అవుతుంది. దీనికోసం ఎప్పటి నుంచో రైతులకు చెప్తున్నాము. మనకి కాలిబాటలు నాట్లు వేసేటప్పుడు లేదా నాట్లు వేసిన తర్వాత అయినా కాలిబాటలు ఉంచుకోవాలి. ప్రతి 3 మీటర్లకి అడుగున్నర వెడల్పు కాలిబాటలు ఉంచాలని చెప్తున్నాం. లేదు ఇప్పుడు కూడా రైతులు జాగ్రత్తగా ఆ పొట్ట వచ్చే టైంలో మొదల్ని పొట్టని తొక్కకుండా వీలైనంత ఒక పొడవాటి 2 మీటర్లు పొడవున్నటువంటి కర్రలు కనుక పట్టుకొని కొంచెం వీలైనంత వరకు పొలంలో నీరుండాలి, తక్కువ నీరు ఉండాలి. అప్పుడు వంచుకుంటూ వెళ్ళి కాలిబాటలు ఏర్పాటు చేసుకోవడం వల్ల కూడా పొలంలోకి గాలి వెలుతురు వెళ్ళి కొంతవరకు మనకి ఈ సుడిదోమ ఉధృతి తగ్గేటువంటి ఆస్కారం ఉంటుంది. మొదట చిగురులు ఎండటం, ఆకులు పసుపుగా రంగు మారడం అనేది కనిపిస్తుంది. అంటే ఇది తొలి దశలో ఉంటుంది. ఆ దశలో కనుక మనం సరైన నివారణ చర్యలు కనుక చేపడితే చాలా వరకు మనకి సుడిదోమను నివారించుకోవచ్చు. దానికి మొదటిగా ఏంటంటే బిఫ్రెఫ్యూజన్ అనేటువంటి మందు ఉంటుంది. 1.6 మిల్లీలీటర్ల బిఫ్రెఫ్యూజన్ 1 లీటర్ నీటికి చెప్పి కనుక మనం మొదట్లో పిచికారీ చేసుకుంటే అది పిల్ల పురుగుల మీద బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ తదుపరి పెద్ద పురుగులుగా మారడం అనేది జరగదు. కాబట్టి బిఫ్రెఫ్యూజన్ ఒకటి చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా పెక్సిలాన్ అని చెప్పేసి ఇది కొత్త కెమికలే, ట్రైఫ్లూమెజోపైరిమ్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఇది కూడా మనకేంటంటే 94 మిల్లీలీటర్లు 1 ఎకరానికి మనం పిచికారీ చేయాలి. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది మొదటి దశలో మనం లక్షణాలు గమనించిన వెంటనే గనక ఈ పెక్సిలాన్ కానీ బిఫ్రెఫ్యూజన్ కానీ మనం పిచికారీ చేస్తే సుడిదోమ తాలూకా ఉధృతి మరి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. లేదు పిల్ల పురుగులు మనకు దుబ్బుకి గమనిస్తే 10 కన్నా ఎక్కువ ఈ సుడిదోమ పురుగులు ఉన్నాయనుకుంటే కనుక మనం డైనిటోఫ్యురాన్ అని అంటాం. ఇది మనం 80 నుంచి 100 గ్రాములు 1 ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం అదొకటి బాగా పనిచేస్తుంది. ఇంకొంచెం ఉధృతి పెరుగుతుంది, వలయాలు పెరుగుతున్నాయి అనుకుంటే కనుక పైమిట్రిజన్ అని చెప్పేసి ఉంది. దీన్నే మనకు మార్కెట్లో చెస్ అని పేరుతో దొరుకుతుంది. ఈ మందు అయితే కనుక 120 గ్రాములు 1 ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇది పిచికారీ చేసేటప్పుడు కూడా వీలైనంత వరకు మొక్క మొదల్లో పడేటట్టు పిచికారీ చేయడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా మనకి ఈ చిరుపొట్ట నుంచి గింజ తయారయ్యే వరకు చీడపీడల నివారణ మీద రైతులు సరైనటువంటి అవగాహన, నిఘా పెట్టుకొని సరైన జాగ్రత్తలు కనుక తీసుకుంటే దిగుబడి తగ్గకుండా ఉంటుంది. ఈ చీడపీడల వల్ల నష్టపోకుండా మనం పంటను తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.